ఒకవేళ మీరు చెప్పింది నిజమైతే నేనే రేపు మీ సన్మార్గంలో నేను రావచ్చేమో. అందుకనే ఒకవేళ మీరు చెప్పింది సన్మార్గం అయితే మేము వస్తాం కదా. మీరు ఇప్పుడు సత్యంలోనే ఉన్నారు కాబట్టి మీరు సత్యం, మేము ఇందులోనే ఉన్నాం. బ్రదర్ ఇందా మీరు మాట అనేసి ప్రతి రికార్డ్ అవుతుంది. ఏంటంటే మీరు సత్య మార్గం విడిచిపెట్టి అని అన్నారు. అంటే ఇప్పుడు మీరు ఆల్రెడీ సత్యంలో ఉన్నట్టే కదా. మేము మీరు ఆల్రెడీ సత్యంలో ఉన్నారో లేదో చెప్పండి. మీరు సత్య మార్గంలో ఉన్నారో లేదో చెప్పండి ముందు మీరు. అదే నేను చూపిస్తానంటున్నా సార్. ఇది కాదు బ్రదర్, చెప్పండి మీరు సత్య మార్గంలో ఉన్నారో లేదో. సర్వసత్యంలో ఉన్నాం సార్ మేము. సత్యం మంచిది. ఓకే, థ్యాంక్ యూ. అదే థ్యాంక్ యూ. కాబట్టి ఈ 3 విషయాలు నాకు చూపిస్తే అప్పుడు మీరు సర్వసత్యంలో ఉన్నట్టు. రేపన్నది నేను కూడా మీ సత్యంలోకి రావచ్చు. ఓకే, మాకు కూడా 3 విషయాలు చాలు. ఒకటేనండి. ఇప్పుడు మీ యేసు గారు పరిశుద్ధురా కదా? ఇంకా ఈ 3 విషయాలు అయిపోయినవి. 6 months బ్రదర్ లెక్కేసుకోండి. 6 months లెక్కేసుకోండి. ఈ 3 విషయాలు మీరు నాకు రుజువుపరిస్తే అప్పుడు నేను ఏం చేస్తానంటే ముస్లిం సహోదరులు చెప్పింది కరెక్ట్ గా 100% వాళ్ళ గ్రంథము పవిత్ర గ్రంథము, వారు విశ్వసించింది సన్మార్గము అని ప్రపంచానికి తెలుస్తుంది కదా. భయపడుతున్నారు ఇక్కడ కాదు. ఆయన నమ్మిన గ్రంథం నుంచి మనం అడుగుతున్నాం. మనకు చూపించడానికి ఆయనకి ఏంటి బాధ? భయపడతారు మగ్గులు సారు. ఎందుకు మీరు వంకర మాటలు మాట్లాడడం కాదు కానీ ముందు నిదానంగా నోరు నిదానం పెట్టుకుని మాట్లాడండి బ్రదర్. నోరు నిదానం పెట్టుకుని ముందు మాట్లాడండి. మీరు వినండి సార్. ముందు వినండి, చెప్పండి. చక్కగా మాట్లాడుకున్నట్టు అంతా వలీభాయ్ చెప్పండి సార్. ఇప్పుడు ఆయన 3 అంశాలు అడిగాడు. ఖురాన్ నుంచి చూపించాలి అన్నాడు. ఓకే అన్నాను. అయితే నాకు మరి 3 విషయాలు కావాలిగా. ఏంటి ఒక పక్క అంటే ఆయన కూడా నేను 3 విషయాలు అడిగాను. ఆయన పవిత్రుడు, నిరూపించాయి మనం. ఏం సార్ ఓకేనా? హలో సార్. హలో మక్బుల్ సార్. హలో మక్బుల్ సార్. బాబు అయిపోయిందా? చెప్పండి సార్. అయిపోయిందా సార్. ఈ 3 విషయాల మీద మీరు నాకు చూపించండి. మీరు కూడా ఈ 3 విషయాల మీద మాకు చూపించండి. సరే, ముందు 3 విషయాలు మీరు చూపించేస్తారు కదా. అయ్యో తప్పకుండా సార్. అదే ఖచ్చితంగా మీరు చూపించండి. ఏంటంటే మొహమ్మద్ వారికి సున్నతి జరిగింది కాబట్టి ప్రతి ముసల్మాన్ సున్నతి చేయించుకోవాలి అనే మాట ఖురాన్ లోంచి నాకు చూపించాలి. ఒకటి. రెండవది 1,24,000 మంది ప్రవక్తలు చెప్పిన పేరు చెప్పకుండా 1000 మంది ప్రవక్తల పేర్లు మీ ఖురాన్ లో నుండి నాకు చూపించండి. మూడోది ఇష్మాయిల్ గారిని కుర్బానీకి ఇబ్రాహిం గారు తీసుకెళ్ళి చూపించండి. అప్పుడు మీరు ఈ 3 అడిగిన తర్వాత మిగతా 3 విషయాలు మాట్లాడదాం. అట్లా కాదండి, ముందు ఒక అంశం పెట్టుకుంటాము, తర్వాత అలాగైతే మీరు చూసుకోండి. అలాగైతే 3 చూసుకోండి. ఈ 3 నాకు సమాధానం చెప్పండి. వెంటనే ఈ 3 అయిన తర్వాత మీ 3టికి సమాధానం చూపిస్తాను. ఇంకా మీకు మీ మెంటల్ ఎక్కిందని తెలియగడుగుతాను. నేను ఏం చెప్తున్నాను, చూపించండి. మీరు వేస్ట్ కానట్టు, మీరు చేత కాదు, డిబేట్ చేత కాదు, మీ డిబేట్ చేత కాదు. ఛాన్స్ ఇస్తాను, మళ్ళీ డిబేట్ చేయండి సార్. ఎందుకు భయపడతాను? బయట నుంచి మీరు సమాచారం చెప్పండి సార్. మీరు రూమ్ లో కూర్చొని వినాలా? చెప్పండి. మీరు వినాలా? డిబేట్ రాండి, ప్రేమతో మాట్లాడతాం రాండి. ఎందుకు రావడం లేదా మీరు డిబేట్ కి? తప్పించుకుంటారా మీరు? తప్పు సార్, చేయండి. తప్పు సార్, అండి చాలా తప్పు. ఇది పెట్టుకోండి. చూపించేస్తే చక్కగా 3 మీరు చూపించేస్తే అప్పుడు మీరు చాలా అద్భుతమైన వారు. మీ దానిలో ఉన్నది సత్యానికి నిజానికి 100కి 100 నిజము అని నమ్మకానికి ఈ 3 అడిగిన తర్వాత అప్పుడు మిగతా విషయాలు మాట్లాడుకోవచ్చు. ఓకేనా? టైం వేస్ట్ మీతో టైం వేస్ట్. మీకు ఏం తెలియదు, టైం పెట్టుకున్నారు కదా, టైం పెట్టుకున్నారు కాబట్టి మార్చి, ఏప్రిల్, మే, జూన్ కాదు.
జూలై ఓడిపోతారని భయం ఉంది మీకు. సరిగ్గా భయం మీకు ఉంది. ఆగస్టు బ్రదర్, ఆగస్టు మనకి టైం ఎంత వస్తుందంటే 10వ తారీఖు. ఆగస్టు 10 కల్లా మీరు ఈ 3 మాటలు రెడీ చేసుకొని నాకు నా దగ్గరికి వచ్చి చూపించండి. ఈ చూపించిన వెంటనే మీరు ఏమైతే అడుగుతారో అవి కూడా నేను చూపించేస్తాను. ఓకేనా? ఆగస్టు 10వ తారీఖు వచ్చింది. ఆగస్టు 10వ తారీఖు 6వ తారీఖు అవసరం లేదు సార్. ఆగస్టు 10వ తారీఖు అయితే చెప్పండి, డిబేట్ చేయండి. ఓకే, నువ్వు వినను సార్, నేను వినాను మీ మాట, నేను వినాను. మీ పక్కా ఉంటే మీరు కృష్ణ డిబేట్ చేయండి మాతో, లేదా ఓడిపోయిన చెప్తాను యూట్యూబ్ లో. మీరు ఓడిపోయారు. ఉన్న వాళ్ళ దగ్గర మాట్లాడలేదు. లేదు సార్, లేని వారు కనీసం ఒక్క మాట సమాధానం చెప్పలేదు బ్రదర్. సమాధానం చెప్పలేదు. ఇప్పుడు ఆయన అన్న దాని మీద 3 అంశాలు మనవి, 3 అంశాలు ఆయన. ఒకటి 1+1, ఒకటి ఆయన, ఒకటి మనం. అట్లా చేద్దాం ఇన్షాల్లా. ఓకేనా సార్ మక్బూల్ సార్? హలో, చూసుకోండి. చివరిలో ఎలాగో చేసరికి ఈ చివరికి ఉండాలి ఎక్కువ గ్యాప్. ఈ చివరికి హలో, చెప్పండి సార్ మక్బూల్ సార్. ఇక అంతే. ఆయన 3 చెప్పారు. మీకు అర్థమవుతుందా? మనం 3 అడిగాం. ఒకటి ఇటు నేను మీరు ఎవరితో మాట్లాడుతున్నారు? అవతలతో నాతోట? మీతోటేనండి. మరి మీరు ఏమో మేము మన పక్కన వాళ్ళతో మీరు నాతో మాట్లాడాలి బ్రదర్. మీకు ఎందుకు జనాభా పోలీసు మాట్లాడడం? నేను నీతో మాట్లాడుతున్నప్పుడు నాతో మీరు మాట్లాడాలి. మీతోటే మాట్లాడుతున్నా సార్. మరి పక్కనగో ఆ రబ్బీన్ బాయ్, ఇదిగో మనం అడిగేమో మనం అడిగి పక్కన వాళ్ళతో ఎందుకు? మీరు మాట్లాడి ఆల్రెడీ వింటున్నారు కదా మీ పక్కన వాళ్ళు. ఓకే, ఇప్పుడు మీరు మాట్లాడేవి ఆల్రెడీ వింటున్నారు. మరలా మీరు ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లేదు, ఆల్రెడీ వాళ్ళు వింటున్నారు కాబట్టి మరలా మీరు చెప్పండి. ఎక్స్ప్లెయిన్ మళ్ళా మీరు ఓలీబాయ్ అంటారు. చెప్పండి మహబూబ్ గారు, పర్లేదు చెప్పండి. అది నా పేరు ఒలీబాయ్ కాదు. మీరు మాట్లాడితే వాళ్ళతో మాట్లాడండి, అప్పుడు నాతో మాట్లాడండి. చెప్పండి. సరే, ఈ 3 విషయాలు నాకు చూపించి వెంటనే 3 విషయాలు కూడా మీరు అడగండి. నా విషయాలు కూడా 1+1 సార్. 1+1 అలాగే 3 చూపించాలి ముందు. మీరు ఏమన్నారు? ముందు 3 చూపిస్తే అప్పుడు నేను 3 మాటలు నేను మాట్లాడతాను. అట్లా 3 మీరు చూపించండి క్షణాల్లో. ఏ న్యాయం? అవి 3 తర్వాత 3 ఒకటి అయిన తర్వాత ఒకటి. నో అలాగైతే రండి. ఎందుకని భయం అవుతుందేంటి? అంతే భయం ఏంటి బ్రదర్? చెప్పా కరెక్ట్ గా ముందు మీరు 3 చూపించండి, వెనకాల 3. ఎట్లా ఎక్కడైనా ఉంటదండి పద్ధతి? మీరు చెప్పండి. ఇలా ఎలా అయినా ఎక్కడైనా ఉంటది? అట్లా ఉంటది. ఉంచుకోవచ్చు అలాగే పద్ధతి. ముందు నేను అడిగే 3 మీరు ఎప్పుడు డిబేట్ మీకు అవగాహన లేదు సార్ మక్బుల్ సార్. మీరు ఎప్పుడు డిబేట్లు చేయలేదు కాబట్టి మీకు అవగాహన లేదు. ఇప్పుడు పగడాల ప్రవీణ్ గారు చిత్తూరు ఆరిఫ్ గారితో చేశారు, ఒకటి తర్వాత చేశారు, కానీ ఇట్లా 3 ఒకేసారి అనలేదు సార్. కాబట్టి నేను అడుగుతున్నాను కదా, అలాగైతే ఖచ్చితంగా ముందు 3కి మీకు సమాధానం చెప్పండి. తర్వాత ప్రవీణ్ గారు చెప్పండి. నన్ను మాట్లాడిస్తున్నారా? మీరు మాట్లాడతారా? మీరు ఆగండి. ఏమండి నన్ను మాట్లాడు సార్. ఏం చేశారా? నేను చేశానా బ్రదర్? ఫోన్ మీరు చేశారా? నేను చేశానా? మీరే చేశారు. ఫోన్ మీరు చేశారా? నేను చేశానా? వినండి ఓకే రైట్ బ్రదర్ వినండి. ఉదయం మీరు ఫోన్ చేశారు. అవును. తర్వాత నేను ఇప్పుడు ఫోన్ చేశాను, ఒక అరగంట అవుతుంది. ఓకేనా? అవును. నేను చెప్పే విషయం ఏంటంటే ఈ 3 విషయాలు మీరు నాకు చూపించండి. తక్షణమే 3 విషయాలు నేను మీకు చూపిస్తాను.
ఆ డిబేట్ పద్ధతి కాదు సార్ అది. అలాగే నా పద్ధతి ఏంటి, మీరు నన్ను అడుగుతున్నారు కాబట్టి నా యొక్క స్థితిని మీరు అంగీకరించాలి ఇక్కడ, అంతే. పద్ధతి కాదు, డిబేట్ చూడండి సార్, డిబేట్ చూడండి. నేను చెప్పేది మీకు అర్థం కావట్లేదు. మీరు ఒకరు వస్తారు, ఇద్దరు వస్తారు, ముగ్గురు వస్తారు, 10 మంది వస్తారు, అది నేను అడగట్లా. వినండి, నేను అడగట్లా. నెంబర్ వన్ మీరు నన్ను అడిగారు కాబట్టి, డిబేట్ అని అంటున్నారు కాబట్టి, వీడియో పట్టుకుని వస్తామని మరీ అంటున్నారు కాబట్టి, ఈ 3 విషయాలు టీవీ ముందు లేకపోతే వీడియో ముందు 3 విషయాలు మీరు చెప్పేసేయండి. ఈ 3 అయిపోయిన తర్వాత వెంటనే 3 మీరు నన్ను అడగండి. 3 కాదు, మీకు 4 అవకాశం ఇస్తాను. 4 గానీ 5 గానీ అవకాశం ఇస్తాను, మీరు కూడా నన్ను అడగండి. ఈ మాట కాదు, ఒక 4 అడగండి, తప్పులేదు. ముందు 3టికి మీరు ఆన్సర్ చెప్పేస్తే రాత్రి 8 దాకా ఆయన మాట్లాడినివ్వండి. మనం చెప్పేది ఒకటి 1+1 ఎవరైనా సరే, ఒకటి మీరు అడగండి, ఒకటి మేము అడుగుతారు. కానీ 3 అడిగిన తర్వాత పారిపోతానంటారా? బ్రదర్ 3 అడిగిన తర్వాత పారిపోతానంటారా ఎవరైనా? బ్రదర్ ఇప్పుడు నేను నా అవసరంతో మీరు వస్తున్నారు ఇక్కడికి. మీరు ఏంటండి పులే మేము అక్కడికే వస్తాం. సింహమేనండి, ఎక్కడికి వచ్చాయని మాట్లాడతాం. కాకపోతే ఒకటి మాట్లాడాలి, ఒకటి అంతేగాని ఏమండి మీరు ఎట్లుందంటే తెల్లారితే ఒకవేళ చనిపోతే దేహము కంపు కొడుతుంది. పులులు సింహాలు అక్కడ జ్ఞానంగా మాట్లాడండి బ్రదర్, సమయం వృధా చేసుకోవద్దు, జ్ఞానంగా మాట్లాడండి. మేము పులులు, మేము సింహాలు. మీకు నిజంగా మీరు నమ్మింది ధర్మం అంటే, నమ్మితే సత్యం, యేసు నిజమైన మంచి మగోడైతే మీరు మాతో డిబేట్కి. ఓకే రానోడు యదవ, సన్నాసి, బొడ్డు, బైరాగి, తాగుబోతు, తిరుగుబోతు అంటే మానేయండి. ఆయన ఎక్కడ మేము నిరూపించగలదు. నిజమాలుగా ఏదో కూర్చొని అదీసులు ఒక్కరియ్యం, మేము డైరెక్ట్ బైబిల్ రిఫరెన్స్ మాట్లాడతాం. సత్తా ఉంటే రా, మరి నువ్వు నమ్మింది నిజమైతే. వాళ్ళు మాట్లాడి కట్ చేసి నువ్వు మాట్లాడి మాత్రం ఏంటంటే 2 ఎప్పుడు పెట్టాలా, అది మొగతానం. సరేనా? సరే, అందులో పెడతా నీకు యూట్యూబ్ లో ఉండు ఈ రికార్డు. ఖచ్చితంగా పెట్టాలి బ్రదర్, ఖచ్చితంగా పెట్టాలి. మానవ జీవం యొక్క దైవత్వం యొక్క విషయంలో కాదు. నీ దగ్గరికి వచ్చిన వాళ్ళే ఆ ముక్కలు కట్ చేసి నీ ముక్కలు పెట్టడం కాదు. దమ్ము సత్తా ఉంటే నాతో చేసి పెట్టు. కూర్చో. కరెక్టే కదా. నేను చెప్పిన 3టికి మీరు చక్కగా సమాధానం చెప్తే ఏం లేదా కట్ చేసినట్టు వద్దులే, టైం వేస్ట్ చేస్తున్నాడు సార్, వేస్ట్ కాలేడు వాడు. అది పెట్టండి సార్ యూట్యూబ్ లో. ఇన్షాల్ మీకు అది పంపిస్తాను, ముక్కలు కట్ చేసి మీరే పంపించండి. అది ఎట్లా పెట్టాను రాదు సార్, అది చూస్తా పెట్టండి, మీరు పెట్టండి చాలా. ఇన్షాల్లా వేస్ట్ కాలేడు సార్, వేస్ట్ కాలేడు. ఓకే.